Okay. Hi, hello, all aspirants and future officers. Welcome to the Rajkarna Academy. ఈరోజు మనం జూన్ 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మూవ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్. ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ హిట్ రికార్డ్ $8.46 బిలియన్ ఇన్ 2025 to 2026. ఓకే, ప్రజెంట్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అన్నది ఎప్పుడు లేని విధంగా $8.46 బిలియన్ అనేది రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు 2025 to 2026 పీరియడ్కి. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ వాల్యూమ్ టచ్డ్ 19.72 lakh మెట్రిక్ టన్స్. ఈ డేటా ఎవరు రిలీజ్ చేశారంటే ఎంపీఈడిఏ, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ రిలీజ్ చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాలి, కోచి, కేరళ. నెక్స్ట్, ఫ్రోజన్ ష్రింప్, రొయ్యలు. ష్రింప్ అన్నది మేజర్ ఎక్స్పోర్ట్ ఐటమ్ అనమాట. మొత్తం ఈ సీ ఫుడ్స్లోని ష్రింప్ అనేది మేజర్ ఎక్స్పోర్టింగ్ ఐటమ్. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ రిమైండ్ ద మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ ఇండియన్ సీ ఫుడ్. ఓకే, అంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా, జపాన్. ఓకేనా, మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టాప్ మార్కెట్స్ అనమాట ఇవి. ఓకే, ఈ పర్స్పెక్టివ్లోని మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ సీ ఫుడ్స్ ప్రొడక్షన్లోని మెరైన్ ఫిషరీస్, అట్ ద సేమ్ టైము ఆక్వా ప్లస్ ష్రింప్ ఫార్మింగ్, 2 టైప్స్ ఉంటాయండి. మెరైన్ ఫిషరీస్ కంప్లీట్గా ఫస్ట్ మెరైన్ ఫిషరీస్లోని గుజరాత్ ఫస్ట్ ఉంది, నెక్స్ట్ తమిళనాడు, కేరళ మెరైన్ ఫిషరీస్లో. ఆక్వా అండ్ ష్రింప్ ఫార్మింగ్లోని, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏపీ ఫస్ట్. ఎందులో ఫస్ట్ అంటే ప్రొడక్షన్లోని, ఎక్స్పోర్ట్స్లోని, రెండింటిలోని ఏపీఏ ఫస్ట్. సెకండ్ ఏంటి, వెస్ట్ బెంగాల్. థర్డ్ ఒడిస్సా. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ ఫిషింగ్, మెరైన్ ఫిషింగ్, ఆక్వా ప్లస్ ష్రింప్ ఫిషింగ్. ఓకే, ఇందులో టాప్ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఏంటంటే, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ విధంగా ఉందంటే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన. ఈ స్కీమ్ కింద ఏంటంటే గవర్నమెంట్ ఫిషరీస్ యొక్క ఇన్కమ్ పెంచుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఈ మత్స్యకార సంపద యోజన అన్నది కంప్లీట్గా ఇది కాంప్రహెన్సివ్ స్కీమ్. ఫిషరీస్ యొక్క వెల్ఫేర్, అట్ ద సేమ్ టైమ్ ఫిషింగ్ యొక్క ప్రొడక్టివిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా రెండూ పెంచే విధంగా ఈ స్కీమ్ అనేది ఉంది. నెక్స్ట్, బ్లూ రెవల్యూషన్ అంటే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ అనమాట. నెక్స్ట్, సాగరమాల ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఫిషరీ రిలేటెడ్ లాజిస్టిక్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఓకే, ఈ 3 స్కీమ్స్ ఫిషరీస్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫిష్ ప్రొడక్టివిటీ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, అది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ష్రింప్ ఈజ్ ద మేజర్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. India seafood exports reached a record high of $8.46 billion in 2025 to 2026 as per which organization? MPDA. Okay, move on to the next question. Ethical issue of artificial intelligence in cultural space to be a key focus area at BRICS cultural meetings. Okay, ఇక్కడ బ్రిక్స్ రిలేటెడ్ కరెంట్ అఫేర్ అండి ఇది. బ్రిక్స్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఫస్ట్ తెలుసుకుందాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవేంటివి పర్మనెంట్ కంట్రీస్, ఆల్రెడీ ఫౌండింగ్ కంట్రీస్ అని కూడా అనొచ్చు. ఇంకా ఎక్స్టెండెడ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఎథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా ఎక్స్టెండెడ్ కంట్రీస్ అంటే ఇది. అంటే బేసిక్ ఫ్యాక్ట్స్ ఇవి. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఇండియా రైజ్డ్ ఎథికల్ ఏయూ యాజ్ ఏ కీ అజెండా ఐటమ్ అట్ బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ బ్రాజిల్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి, ఇది బ్రాజిల్లో అయింది 2025లోని. ప్రజెంట్ 2026లో ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, భోపాల్. ఓకే, దీన్ని ఎవరు రిప్రజెంట్ చేశారు, గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ రిప్రజెంట్ చేశారు. ఇది 4 స్ట్రాటజిక్ కల్చరల్ ప్రియారిటీస్. ఓకే, 4 ప్రియారిటీస్ ఈ మీటింగ్లో ఏంటంటే, ఫస్ట్ కల్చర్, క్రియేటివ్ ఎకనామీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్, రిటర్న్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ, బ్రిక్స్ కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ అలయన్సెస్. ఒకటి చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంకోటి క్లైమేట్ చేంజ్, ఇంకోటి కల్చరల్ ప్రాపర్టీ, ఇంకోటి కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ అలయన్సెస్. ఇవి మేజర్ ప్రియారిటీస్ అనమాట. ఇండియా కాల్డ్ ఫర్ స్ట్రాంగర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ టు స్టాప్ ఇలిసిటల్ ట్రాఫికింగ్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ. ఇండియా స్ట్రెస్డ్ ఎథికల్ ఏఐ రెస్పెక్టింగ్ కల్చరల్ డైవర్సిటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఫెయిర్ రెన్యూమినేషన్ ఫర్ క్రియేటర్స్. ఇక్కడ ఏంటంటే కల్చరల్గా ఏఐ అన్నది ఎథికల్గా వాడాలి. ప్రజెంట్ ఏంటంటే ఏఎల్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఏఐ అనేది కొంచెం ఎథికల్గా
ఈ కల్చరల్ యాక్టివిటీస్లో వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ? ఇది బ్రిక్స్ కల్చరల్ మీటింగ్. బ్రిక్స్ మీటింగ్ కూడా ఇండియాలోనే 2026లో. ఓకే, నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 4 స్ట్రాటజిక్ కల్చరల్ ప్రియారిటీస్ అడాప్టెడ్ ఇన్ బ్రిక్స్ కల్చరల్ మినిస్టరింగ్ మీటింగ్? ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ క్లైమేట్ అనుకున్నాం కదా, అట్ ద సేమ్ టైం రిటర్న్ సేఫ్ గార్డ్ కల్చరల్ ప్రాపర్టీ, ఇది కూడా చెప్పుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 3 ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయండి. ఇక్కడ ప్రియారిటీస్ ఏరియా ఏంది? టూరిజం అండ్ హెరిటేజ్ ప్రమోషన్. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు? ప్రియారిటీ కానిది అడిగాడు. ఓకే, కల్చర్ టూరిజం. నెక్స్ట్, సెంటర్ సైన్స్ అగ్రిమెంట్ విత్ ఇస్రో రోల్స్ అవుట్ న్యూ వాటర్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్రో అగ్రిమెంట్ చేసుకున్నాయి దేనికి? న్యూ వాటర్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ గురించి. ఆ న్యూ వాటర్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ఏంటంటే అంటే మహాప్రోగ్రామ్. ఓకే, మహాప్రోగ్రామ్ అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్డ్ హై ఇంపాక్టెడ్ ఏరియా వాటర్. మిషన్ ఫర్ అడ్వాన్స్డ్ హై ఇంపాక్ట్ ఏరియా. ఇంకోటి ఏంటంటే మహాగోల్. నెక్స్ట్ ఇంకోటి భారత్ విన్. నెక్స్ట్ జన సంచాయి, జన భాగీదారి. ఈ 4 వాటర్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ అండి. ఇది ఫస్ట్ ఏమనుకున్నాం? మిషన్ ఫర్ అడ్వాన్స్డ్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. ఓకే, దీని ఏంటంటే ఇది కాంప్రహెన్సివ్ స్కీమ్, ఇది వాటర్ కన్జర్వేషన్కి. నెక్స్ట్ మహాగోల్ ఏంటంటే ఈ వాటర్ కన్జర్వేటివ్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకుంటారో మల్టీపర్పస్ ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వడం, ఇది మహాగోల్ యొక్క టార్గెట్. తర్వాత భారత్ విన్ అంటే వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్. దీని ద్వారాగా ఇన్నోవేటివ్ వాటర్ ప్రోడక్ట్స్ని చేయడం. జన సంచారి, జన భాగీదారి అంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. ఇదేంటి? కమ్యూనిటీ బేస్డ్ వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఇవన్నీ ఈ 4 ఏంటంటే ఇనిషియేటివ్స్. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సైన్డ్ MOU విత్ ఇస్రో. ది అగ్రిమెంట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇది 24 రీసెర్చ్ ఏరియాస్ అండి. 24 రీసెర్చ్ ఏరియాస్ అంటే టోటల్గా వాటర్ రిలేటెడ్ రీసెర్చ్ ఏరియాస్. అందులో ఏంటంటే అంటే రిజర్వాయర్ మానిటరింగ్, వాటర్ స్ప్రెడ్ అసెస్మెంట్, రివర్ ఫ్లో అనాలిసిస్, వాటర్ క్వాలిటీ మానిటరింగ్, ఇవి కొన్ని ఏరియాస్ అనమాట. ద కొలాబరేషన్ ఆల్సో ఇంక్లూడ్స్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ అండ్ మైక్రో ప్లాస్టిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. కొలాబరేషన్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ అండ్ మైక్రో ప్లాస్టిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద వాటర్ బాడీస్. ద గవర్నమెంట్ లాంచ్డ్ మహా వాటర్ ప్రోగ్రామ్ జాయింట్లీ విత్ ANRF అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే, ఆల్రెడీ మహా గురించి మాట్లాడుకున్నాం. భారత్ వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే వాటర్ ప్రోడక్ట్స్ కోసం స్టార్టప్స్ని, MSMEస్ని సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలాగ ఇస్రో లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్రో గురించి ఎంతో కొంచెం తెలుసుకోవాలి. ఫౌండర్ ఎవరు? ఇస్రో ఫౌండర్ విక్రమ్ సారాభాయ్. కరెంట్ చైర్మన్ ఎవరు? నారాయణన్. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? బెంగళూరు. ఈ కొన్ని పాయింట్స్. ఇస్రో దేని అండర్లో పనిచేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో పనిచేస్తుంది. ఓకే, ఇవి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మేబీ ఏంటంటే క్వశ్చన్లోనే ఒక ఆప్షన్లో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రీసెంట్లీ సైన్డ్ an MOU విత్ విచ్ ఆర్గనైజేషన్ ఫర్ శాటిలైట్ బేస్డ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్? ఇస్రో. నెక్స్ట్ టాపిక్. UN వార్న్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ రిస్క్ ఫ్రమ్ ఎల్నినో అడ్జస్ట్ ప్రిపేర్డ్నెస్. ఓకే, ఇదేంటండి ఈ న్యూస్ ఏంటి? UN ఎల్నినో వల్ల ఎక్స్ట్రీమ్ హీట్ అనేది ఉంటుంది, దానికి రెడీగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి వార్న్ చేస్తుంది. ఓకే, ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో ఆల్సో కాల్డ్ యాజ్ లిటిల్ బాయ్, అట్ ద సేమ్ టైం క్రెస్ట్ చైల్డ్ అని కూడా అంటారు ఎల్నినోని. ఓకే, ఈ ఎల్నినో అనేది ఏంటంటే ఒక న్యాచురల్ ఫినామినా. ఈ న్యాచురల్ ఫినామినా ఎప్పుడు వస్తుందంటే సెంటర్ అండ్ ఈస్ట్ పెసిఫిక్ ఓషన్లోని ఉండాల్సిన యావరేజ్ టెంపరేచర్స్ కన్నా ఇంకా వార్మ్ టెంపరేచర్స్ ఎప్పుడైతే రైజ్ అవుతున్నాయో అది ఒక ట్రేడ్ విండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ క్రియేట్ అయ్యే అట్మాస్ఫియర్ ఎల్నినో. ఓకే, మరి లానినో అంటే ఏంటి?
లానినో అంటే లానినోని లిటిల్ గర్ల్ అని కూడా పిలుస్తారు, లానినో అని. ఇది కంప్లీట్గా రివర్స్ ప్రొసీజర్ అనమాట. అంటే సింపుల్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే పెసిఫిక్ ఓషన్ కోల్డ్ని లానినో అంటాం, అంటే ఈ టైంలో లానినో వస్తుంది. అట్ ద సేమ్ టైం పెసిఫిక్ ఓషన్ హీట్ని ఎలినో, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ వార్న్డ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ రిస్క్ ఫ్రమ్ ఎలినో. ద వార్నింగ్ వాజ్ ఇష్యూడ్ బై వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్, WMO, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్. ఓకే, దీని సెక్రటరీ ఎవరండి? Celestio Salo urged global preparedness for potential strong El Niño conditions were reported in tropical Pacific Ocean. ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, సెంటర్ అండ్ ఈస్ట్లోని మోర్ దెన్ అంటే నార్మల్ కండిషన్స్లో ఉండే యావరేజ్ టెంపరేచర్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. ద ఈవెంట్ మే రైజ్ ద రిస్క్ ఆఫ్ డ్రౌట్, హెవీ రైన్ఫాల్, హీట్ వేవ్స్. ఓకే, డ్రౌట్, హెవీ రైన్ఫాల్, హీట్ వేవ్స్ రిస్క్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా మీరు న్యూస్లో చూసుంటే IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే డ్యూ టు ఎల్ నినో మాన్సూన్ అనేది డిక్రీజ్ అవుతుంది, 90%కి లిమిట్ అయిపోతుంది మాన్సూన్ అనేది రీసెంట్ న్యూస్లో రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, ద వార్నింగ్ ఆల్సో మెన్షన్స్ హయ్యర్ రిస్క్ ఫర్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్, ఫుడ్ అండ్ వాటర్ సిస్టమ్స్. ఇవన్నీ వార్నింగ్స్ అండి. ద అలర్ట్ ఈస్ ఫర్ ద కమింగ్ మంత్స్ విత్ ఇంపాక్ట్స్ ఎక్స్పెక్టెడ్ త్రూ June to August 2026 అండ్ బియాండ్. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ నినో అంటే ఏంటి, దాన్ని ఏమని పిలుస్తారు? లిటిల్ బాయ్ క్రైస్ట్ చైల్డ్. ఇది ఈ ఫినామినా అనేది ఎప్పుడు అరైజ్ అవుతుంది అనేది మనం చూడాలి. పెసిఫిక్ ఓషన్లోని హీట్ టెంపరేచర్ ఉండేటప్పుడు, అట్ ద సేమ్ టైము లానినో అంటే ఏంటి, లిటిల్ గా అంటాము, స్పెసిఫిక్ ఓషన్ కూల్డ్. ఇది ఇంకా డీటెయిల్గా టాపిక్ మీరు కాన్సెప్ట్లో చూడొచ్చు. నెక్స్ట్, ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఓకే, ఈ యొక్క ఈవెంట్ యొక్క అవుట్పుట్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డ్రౌట్, హెవీ రైన్ఫాల్, హీట్ వేవ్స్. ఇది డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ ఉంటుందండి. ద వార్నింగ్ ఆల్సో మెన్షన్స్ హయ్యర్ రిస్క్, హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్, డిసీజెస్, ఇవన్నీ కామన్. నెక్స్ట్ క్వశ్చన్ దీని మీద, విచ్ ఆర్గనైజేషన్ అండర్ ద యునైటెడ్ స్టేట్స్ వార్న్డ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ రిస్క్ ఫ్రమ్ ఎల్ నినో? వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ టాపిక్, Anthropic and Snowflake reaffirm partnership with a focus on enterprise AI. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్రజెంట్ బిజినెస్లో ఎవ్రీ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ విపరీతంగా యూసేజ్ అనేది పెరిగింది. ఓకేనా. సో ఈ కాంటెక్స్ట్లోని ఆంథ్రోపిక్ అండ్ స్నోఫ్లేక్. ఆంథ్రోపిక్ అంటే ఏంటి? ఆంథ్రోపిక్ అన్నది ఏఐ మోడల్ డెవలపర్. అట్ ద సేమ్ టైం స్నోఫ్లేక్ అనేది ఏంటి? మేజర్ క్లౌడ్ కంపెనీ. అంటే ఈ ఆంథ్రోపిక్ ఏఐ మోడల్ డెవలపర్ అనేది ఏఐ టూల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తూ ఈ డేటా క్లౌడ్లో ఉంచడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి ఇంకా ఏఐ టూల్స్, ఏఐని ఇంకా ఎన్రిచ్ చేస్తూ ఎంటర్ప్రైజ్ ఏఐని టువర్డ్స్ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, పార్ట్నర్షిప్ అనమాట. ఓకే, ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఆంథ్రోపిక్ అండ్ Snowflake reaffirmed their partnership with a focus on enterprise AI. The collaboration is aimed at aiming AI adoption for business and enterprise. Already చెప్పుకున్నాం కదా, for business and enterprise. Snowflake is a major data cloud company and Anthropic is a AI model developer. The partnership highlights the growing role of generative AI in enterprise. Data reflects increasing demand of secure and scalable AI tools. The announcement is related to technology, digital economy, AI industry trends. Okay, technology, digital economy, AI trends. The most signals deeper integration for AI with cloud data infrastructure. ఇక్కడ AI మోడల్ డెవలపర్ ఎవరు? ఆంథ్రోపిక్. క్లౌడ్ డేటా కంపెనీ ఎవరు? స్నోఫ్లేక్. ఇది ఏ సెక్టర్స్లోని యూజ్ అవుతుంది అంటే హెల్త్ కేర్ కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్లో కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్లో కూడా AI వాడచ్చు. నెక్స్ట్, దీని మీద క్వశ్చన్ చూద్దాం. Anthropic and Snowflake recently reaffirmed their partnership with a focus on which area? Enterprise AI. ఈ రెండు ఎప్పుడు దేనికోసం అండి? బిజినెస్ ఓరియంటెడ్గా, కమర్షియల్గా ఈ రెండు పార్ట్నర్షిప్ అని ఎంటర్ప్రైజ్ AI కోసం. నెక్స్ట్ టాపిక్, సుప్రీంకోర్టు డైరెక్ట్స్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఫ్రమ్ అగస్త్యమలై ఎకలాజికల్ ల్యాండ్స్కేప్. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఇది ఎక్కడుంది అంటే వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళలో సిచ్యువేట్ అయి ఉంది. ఇది అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లోని ఇంకా కొన్ని ప్రొటెక్టెడ్ రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ కలక్కడమండతురాయ్ టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుందండి? తమిళనాడులో. సెకండ్,
పెప్పార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఇక్కడ కేరళలో. నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కేరళలో. ఇవి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే, ఇప్పుడు అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది కరెంట్ అఫైర్లో ఉందంటే దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మనకు గుర్తుండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ ఏంటంటే డైనమిక్ ప్లస్ బేసిక్ రెండు గుర్తుంటేనే మనం ఆప్షన్స్ ఫిల్టర్ చేయగలము. లేదంటే ఒక ఆప్షన్ ఫిల్టర్ చేసి 3 ఆప్షన్స్లోనే 2 ఆప్షన్స్లోనే మనం ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ కంటెక్స్ట్లో అగస్త్యమలై అనేది హైలైట్ అయింది ఇప్పుడు చూద్దాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఫ్రమ్ అగస్త్యమలై ఎకలాజికల్ ల్యాండ్స్కేప్. ఓకే, అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం డైరెక్ట్ చేసింది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా విత్ ఇన్ టైం బౌండ్లోని ఇవన్నీ తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ద ఆర్డర్ కన్సర్న్స్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తమిళనాడు అండ్ కేరళ విత్ ఇన్ ద అగస్త్యమలై రీజియన్. ద కేస్ ఆఫ్ జాన్ కెనడీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఈ కేసులోని సుప్రీంకోర్టు అనేది డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ద బెంచ్ కాంప్రమైజ్డ్ జస్టిస్ విక్రమ్ నాథ్ అండ్ జస్టిస్ సందీప్ మెహతా. ద కోర్ట్ ఆర్డర్డ్ ఏ టైమ్ బౌండ్ ఎవిక్షన్, చెప్పుకున్నా కదా టైమ్ బౌండ్ ఎవిక్షన్ ప్లాన్ అగెన్స్ట్ 118 గవర్నమెంట్ స్టాఫ్స్, ఈ ఎంక్రోచ్మెంట్స్ కారణమైన వాళ్ళకి. రిపోర్ట్ నోటెడ్ 116 గవర్నమెంట్ అండ్ పబ్లిక్ యూటిలిటీ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఫారెస్ట్ ల్యాండ్ వితౌట్ అప్రూవల్. ద కోర్ట్ డైరెక్టెడ్ సర్వే అండ్ డిస్టిలేషన్ ఆఫ్ రిజర్వ్ బౌండరీస్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విత్ ఇన్ 6 months. ఓకే, ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తుంది న్యూస్లో అంటే సుప్రీంకోర్టు అనేది అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లోని ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ ఏమున్నాయో వాటిని కంప్లీట్గా ఒక టైం బౌండ్ మేనర్లోని రిమూవల్ చేసేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇది ఏ కేసులో చెప్పారు అంటే జాన్ కెనడీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులోని ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 6 months టైం పీరియడ్లో ఏంటంటే సర్వే డిజిటలైజేషన్ చేసి ఫారెస్ట్ సర్వే అనేది కంప్లీట్ డిజిటలైజ్ చేసి ఆ రిజర్వ్ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయాలని చెప్పి 6 months టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఇది నెట్వర్క్ ఆఫ్ వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్లో కూడా యాడ్ అయ్యి ఉందండి ఇది. ఓకేనా, చూడండి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్గా ఇది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళలో సిచ్యువేట్ అయ్యి ఉంది. ఇందులో ఉన్న ప్రొటెక్టెడ్ జోన్స్ రీజియన్స్ ఏంటంటే కలకడం ముండతురై టైగర్ రిజర్వ్ తమిళనాడు, పెప్పార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ, నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఏ కేసులోని జాన్ కెనడీ వర్సెస్ తమిళనాడు, స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా, ఇది ఒక టైం బౌండర్ 6 monthsలోని సర్వే చేసి ఆ రిజర్వ్ యొక్క బౌండరీస్ అనేది డిజిటలైజేషన్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలాసార్లు యూపీఎస్సీ అట్ ద సేమ్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఆప్షన్స్లోని ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం దేని గురించి మాట్లాడుతున్నాం, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేషనల్ పార్క్కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ డెఫినేషన్ ఒకటి కూడా నేర్చుకోవాలి తెలియాలన్నమాట మీకు. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటంటే ఇది దేనికంటే బయోస్పియర్ ప్లస్ కల్చర్ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది. ఓకే, బయోస్పియర్ రిజర్వ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బయోస్పియర్ ప్లస్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, దీని యొక్క బయోస్పియర్ రిజర్వ్ ఎలా డిజైన్ ఉంటుందంటే 3 zones కింద డిజైన్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే కోర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కోర్, ట్రాన్సిషన్ జోన్ అండ్ మ్యానిపులేషన్ జోన్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈ 3 core రీజన్స్లోనే ఎలా ఉంటుందంటే ఫస్ట్ కోర్ రీజన్లో ఎటువంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ అన్ని ప్రొహిబిటెడ్ అనమాట, హ్యూమన్ యాక్టివిటీస్ కానీ ఏదైనా అన్ని ప్రొహిబిటెడ్. ఈ ట్రాన్సిషన్ జోన్లో ఏంటంటే లైట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్, ఓకే ఇలాంటివి అలౌడ్. ఈ మ్యానిపులేషన్ జోన్లో ఏంటంటే ఇంకొంచెం యాక్టివిటీస్ పార్షియల్గా అలౌడ్, ఏంటంటే గ్రాజింగ్, కలెక్షన్ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్ ఇలాంటివి, అలాగని చెప్పి హంటింగ్ ఇలాంటివి అలౌ చేయరు. ఓకే, ఇది బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, వలనరబుల్లోకి వెళ్ళేవి కానీ ఇవి ఏంటంటే ఓన్లీ ఆ స్పెసిఫిక్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేసేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, ఇందులోని పార్షియల్గా హ్యూమన్ యాక్టివిటీస్ అనేది అలౌడ్ అండి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. ఇది ఎయిదర్ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు లేదా ప్రైవేట్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ ఏంటి, నేషనల్ పార్క్ అన్నది కంప్లీట్గా ఫ్లోరా ప్లస్ ఫౌనా, కంప్లీట్గా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఎకోసిస్టమ్స్కి ప్రొటెక్షన్ ఇచ్చేది నేషనల్ ఫారెస్ట్. ఓకే, నేషనల్ పార్క్లోని ఏ విధమైన యాక్టివిటీస్ కూడా ప్రొహిబిటెడ్ ఇందులో నేషనల్ పార్క్లో. దీని ద్వారా హంటింగ్ అండ్ ట్రేడింగ్ నాట్ అలౌడ్.
ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి ఈ కాన్సెప్ట్కి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఎకలాజికల్ ల్యాండ్స్కేప్? అగస్త్యమలై ఎకలాజికల్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ టాపిక్. కబ్ డెత్స్ ప్రాంప్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ ఇన్ భావనగర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు లయన్స్ కానీ, టైగర్స్ కానీ, లెపర్డ్స్, ఓకే, ఏవైతే ఇప్పుడు ఇంపార్టెంట్ స్పీషీస్, వైల్డ్ లైఫ్ స్పీషీస్ ఉన్నాయో వాటికి ఏది ఎఫెక్ట్ అయినా మనకి న్యూస్లో అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎన్విరాన్మెంటల్ టాపిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఇది ఏ కంటెక్స్ట్లో అంటే ఏషియాటిక్ లైన్స్, 4 ఏషియాటిక్ లైన్స్ కబ్స్ గిర్ ఫారెస్ట్ గుజరాత్లో చచ్చిపోయినాయి. ఓకే, ఎందుకు చచ్చిపోయినాయి అంటే అవి సస్పెక్టెడ్ రీజన్స్ ఏంటంటే ఎయిదర్ మేబీ టిక్కింగ్, ఎక్సెస్ టిక్కింగ్, అంటే హెయిర్ మీద చిన్న చిన్న పేర్లా ఉంటాయి కదా, ఎక్సెస్ టిక్కింగ్, ఆర్ హెల్త్ ఇల్నెస్. ఈ 2 కారణాలతో ఇవి సస్పెక్టెడ్ రీజన్స్ అండి. ఈ 2 సస్పెక్టెడ్ రీజన్స్, ఈ 2 కారణాలతో మేబీ అవి చచ్చిపోయి ఉండొచ్చు అని కారణంతో ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ అవి చచ్చిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ మెడికల్ వైల్డ్ లైఫ్ మెడికల్ ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఏం చేశారంటే 3 రీజన్స్లోని ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఏంటంటే అంటే భావనగర్, అమ్రేలీ అండ్ గిర్ రీజన్స్, ఈ 3 రీజన్స్లో ఏంటంటే ఒక ఎమర్జెన్సీ క్రియేట్ చేసి ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటిని ఐసోలేట్ చేసి దానికి మెడికల్ ఇల్నెస్కి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం, అట్ ద సేమ్ టైం డీటికింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే, డీటికింగ్ అంటే ఏవైతే పేర్లు పట్టిపోయి ఉంటాయో అవన్నీ డీటిక్ చేయడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే హెల్త్ ఇల్నెస్కి స్కాన్ చేయడం, ఇవన్నీ ఇల్నెస్కి కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం. 4 ఆసియాటిక్ లైన్ cubs died in Gir Forest, Gujarat. The deaths triggered an emergency wild health response in Bhavnagar, Amreli and Gir regions. 17 lions were isolated under intensive monitoring. A 10 km radius surveillance drive was launched around Gir Ghadada and Babria areas. Deticking operations, deticking operations were intensified for more than 350 lions across Gir landscape. Veterinarian teams continuous health screening for disease detection checkups. The suspected cause for tick-borne infection or babesiosis-like illness in Asiatic lions. Okay. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏషియాటిక్ లైన్ గురించి తెలుసుకోవాలండి. ఓకే, ఏషియాటిక్ లైన్ అన్నది ఇప్పుడు ఏషియాటిక్ లైన్ అనే కాదు, ఏ వైల్డ్ యానిమల్ అయినా సరే ఎఫెక్ట్ అయింది అంటే మేబర్ ఎండేంజర్డ్ నుంచి క్రిటికల్ ఎండేంజర్డ్లో కానీ, వలనరబుల్ నుంచి ఎండేంజర్డ్లో కానీ, ఇలా దాని స్టేటస్ ఐసీఎన్ స్టేటస్ ప్రకారంగా అది షిఫ్ట్ అయినా, అట్ ద సేమ్ టైం ఏంటంటే దాని డెత్స్ కానీ లేదంటే దాని హ్యాబిటేషన్ కానీ ఇలాంటి ఏమైనా ఎఫెక్ట్ అయినా ప్రతిదీ ఏంటంటే ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఓకే, ఏషియాటిక్ లైన్ అనేది, వైల్డ్ ఏషియాటిక్ లైన్ అనేది దేనికి నేటివ్ అండి? గిర్ ఫారెస్ట్ గుజరాత్లో, గిర్ ఫారెస్ట్ గుజరాత్కి నేటివ్ ఇది. అట్ ద సేమ్ టైం దీని యొక్క స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్. ఐయుసిఎన్ ప్రకారంగా, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారంగా ఇది ఎండేంజర్డ్ స్టేటస్లో ఉన్నది. నెక్స్ట్ ఏషియాటిక్ లైన్స్ గురించి ఇంకొంచెం ఏం చూద్దామంటే దీని హ్యాబిటేషన్ ఏంటి? దీని హ్యాబిటేషన్ ఏంటంటే డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్, అట్ ద సేమ్ టైం ఓపెన్ స్క్రబ్ ఫారెస్ట్లోనే ఉంటాయి. ఇది దీని హ్యాబిటేషన్ అనమాట. ఓకే, వైల్డ్ ఏషియాటిక్ లయన్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏషియాటిక్ లైన్ యొక్క నేటివ్ అంటే ల్యాండ్ మార్క్ ఎక్కడ? గిర్ ఫారెస్ట్ గుజరాత్. ఓకే, ఇది ఇండియాలో గిర్ ఫారెస్ట్ గుజరాత్లోనే ఎక్కువ కనిపించదండి వైల్డ్ ఏషియాటిక్ లయన్స్ అనేది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఏషియాటిక్ లయన్స్ కబ్స్ చనిపోవడం వల్ల ఒక ఎమర్జెన్సీ క్రియేట్ చేసి వాటన్నిటిని ఐసోలేట్ చేసి డీటికింగ్ అండ్ హెల్త్ ఇల్నెస్ మీద కంప్లీట్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఎమర్జెన్సీ ఏ ఏరియాస్లోనంటే భావనగర్, అమ్రేలీ, గిర్ రీజియన్స్లోనే. ఇప్పుడు సస్పెక్టెడ్ రీజన్స్ ఏంటి? టిక్స్ కానీ లేదంటే బెబియోసిస్ ఇల్నెస్ కానీ అని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏషియాటిక్ లైన్స్ గురించి చెప్పాలి అంటే ఇది ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారంగా ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది. గిర్ రేంజ్లోని గుజరాత్లో నేటివ్. అట్ ద సేమ్ టైం దీని హ్యాబిట్యూట్ ఏంటి? డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ ఓపెన్ స్క్రబ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీని మీద. విచ్ రీజన్ లాంచ్డ్ ఏ 10 kilometer radius surveillance drive to protect Asiatic lions at the death regions of 4 cubs, Gir Ghadada and Babria areas. ఈ 2 ఏరియాస్లోని 10 kilometers రేడియస్ సర్వేలెన్స్ డ్రైవ్ని చేయడం జరిగింది. ఎందుకు అంటే ఏషియాటిక్ లైన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, మనం ఇప్పటి వరకు జూన్ 3rd ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము. మిగతా చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ ఉండేవి, 1-liners అనేవి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. సో
ఈ రాజకరణ అకాడమీ అనేది మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ స్ట్రాటజీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 స్ట్రాటజీస్, సిలబస్ అనాలిసిస్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు వస్తుంటామండి. సో ఈ రాజకరణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.